ఇకనైనా మారండి. తెలంగాణ బీజేపీ నేతలకి కేంద్ర జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబిల్ గారు చెప్పిన మాట. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకి నాయకత్వం లోపం మరియు అంతర్గత విభేదాలే కారణమంటూ నితిన్ నబిల్ గారు మండిపడ్డారు. నేతల తీరు, వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క కార్యక్రమాల వాటన్నిటిపైన కూడా ఆరా తీశారు. మీ యొక్క అంతర్గత విభేదాల వల్లనే తెలంగాణలో బీజేపీ ఎదుగుదల లేకపోవడానికి ఒక కారణం అంటూ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొలగించి పక్కన పెట్టి ఇకనైనా మారి పార్టీ గురించి, మీ యొక్క వ్యక్తిగత రాజకీయాల గురించి ఆలోచించి క్రియాశీలకంగా కార్యక్రమాలు చేయండి అంటూ ఇక్కడున్న ఎమ్మెల్యేలకి మరియు ఎంపీలకి నితిన్ నబిల్ గారు కొన్ని అంశాలపైన చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీలో నాయకత్వం అంటే అధ్యక్షులు కావచ్చు, కీలకంగా ఉన్న నేతలు కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటా ఉన్నారా? ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు ఆపుతూ ఉన్నారా? మీరు ఎందుకు వెనుకడుగు వేస్తూ ఉన్నారు? మీరు ముందుకు ఎందుకు వెళ్ళట్లేదని కూడా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అనేక అంశాలపైన ప్రస్తుతం ఉన్న ఎంపీలు మరియు ఎమ్మెల్యేలను కొన్ని విషయాలు ఆరా తీసినట్టు కూడా తెలుస్తూ ఉంది. వచ్చేసరికి ఖచ్చితంగా కాషాయం జెండా తెలంగాణలో ఎగరబోతూ ఉంది. దానికి క్రియాశీలకంగా మీరు ఒక బాధ్యత వివరించాల్సిందే అన్నట్టు ఎంపీలకి ఎమ్మెల్యేలకి కొన్ని అంశాలపైన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా తమ యొక్క నియోజకవర్గాలు, ముఖ్యంగా పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, వాటన్నిటిపైన నితిన్ నబిల్ గారు తెలంగాణ నేతలకి కొన్ని సూచనలు అయితే చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలపైన మీరు ప్రశ్నించాలి ఎప్పటికప్పుడు. ప్రజల సమస్యలపైన మీరు గలమెత్తాల్సిందే, ప్రజల కోసం మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాల్సిందే అన్నట్టుగా నితిన్ నబిల్ గారు అయితే చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పైన ఏదైతే వాళ్ళకి సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరితో కూడా సభలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొన్ని అంశాలపైన చర్చ అయితే జరిగింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏ నేత ఏ విధంగా బాధ్యతలు వహించాల్సింది అన్నట్టుగా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతర్గత విభేదాలు పక్కన పెట్టండి, ఇకనైనా మారండి అన్నట్టుగా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేతలలో మనం ఒకసారి చూసినట్లయితే ఇటు ఈటల రాజేందర్ వర్సెస్ ఇటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వర్సెస్ బండి సంజయ్, అదేవిధంగా సీనియర్ వర్సెస్ జూనియర్ అనేక విధంగా ఇట్లా అంతర్గతంగా విభేదాలకి ఎప్పటికప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతూనే ఉంటాయి తెలంగాణ బీజేపీ నేతల నుండి. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు జూనియర్, సీనియర్, మరి అదేవిధంగా ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా బీజేపీ కార్యకర్తగా పనిచేయాల్సిందే. బీజేపీ కార్యకర్తగా నీవు భావించి పనిచేస్తేనే మీరు వచ్చే ఎన్నికలలో గెలుస్తారు. లేకుంటే మీరు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అని ఒక గర్వంతో ముందుకొస్తే మీరు ప్రజలు వాళ్ళు మిమ్మల్ని తిరస్కరించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఒక కార్యకర్తగా మీరు గతంలో ఏ విధంగా అయితే పోరాడారో ఇప్పుడు కూడా అదే విధంగా పోరాడాలి అంటూ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అదేవిధంగా సీనియర్ నేతలకి ఇటు జాతీయ అధ్యక్షులైన నితిన్ నబిల్ గారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కొంత జోష్లో బీజేపీ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో అనేక ఉత్సాహం అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటగా మరి తెలుగు రాష్ట్రాలలో ఇటు ఆంధ్రప్రదేశ్కి అనేక సార్లు వెళ్ళినప్పటికీ కూడా ఇటు తెలంగాణకి ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ సంబంధించిన నేతల్ని కలవడం కావచ్చు, ఇక్కడికి రావడం కావచ్చు, ఇక్కడ సభ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత తెలంగాణ బీజేపీలో కొంత ఉత్సాహాన్ని పెంచుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక నితిన్ నబిల్ గారు రావడంతో మరింత జోష్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు వరంగల్ వేదికగా ఏదైతే గిరిజనులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి అక్కడ అందరి నేతలతో కూడా కలిసి వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలిస్తే వాళ్ళకు వరాల జల్లు ఉండబోతా ఉంది అనే అంశాలపైన కూడా అంశాలపైన ఇవాళ చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే వరంగల్లో భారీ ఎత్తున మరి గిరిజనులకు సంబంధించి ఏదైతే బడుగు బలహీనకు సంబంధించి నేతలతోని సమావేశం బీజేపీ నేతలు ఏర్పాటు చేసినట్టు కూడా కనబడతా ఉంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ కొత్త తరానికి నాంది పలుకుతుందని కూడా చెప్పుకోవచ్చు.